పెద్ద సినిమా పేషెన్స్ ని భరించా, నా మెంటల్ కి పరీక్ష పెట్టా. బుచ్చిబాబు గారు నరకంగా కూర్చొని పట్టుదలతో సినిమా కంప్లీట్ చేసా. సినిమా ఎలా ఉంది అంటే ప్లస్ కొన్ని మైనస్ ఉన్నాయి. ముందు మైనస్ గురించి కాదు, ప్లస్ గురించి మాట్లాడుకుందాం. రామ్ చరణ్ పెద్దిగాడే చాలా ప్లస్. వింటేజ్ లుక్ లాగా చాలా బాగా 3 వేరియేషన్స్ చూపించాడు. అందులో ఏమాత్రం డోకా లేదు. సాంగ్స్ సినిమాకి ప్లస్ఏ, బీజిఎం మాత్రం మైనస్. ముఖ్యంగా మైనస్ బీజిఎం. ఏఆర్ రెహమాన్కి మ్యూజిక్ ఇవ్వడమే గొప్ప విషయం అంటే బీజిఎం కూడా కొట్టడమే పెద్ద మైనస్. మిస్టేక్ చేసింది బుచ్చిబాబు. ఏఆర్ రెహమాన్ ఎంచుకున్నారో మనకు తెలీదు, బట్ బీజిఎం మాత్రం చాలా డిసప్పాయింట్ చేసింది. సినిమాని కనెక్ట్ కాలేకపోయాము. సో శివరాజ్ కుమార్ని పెట్టుకొని క్యారెక్టర్కి డిసప్పాయింటే. జగపత్ బాబు కొద్దిసేపు ఉన్న క్యారెక్టర్ ఇరగదీశాడు, కానీ ఎక్కడ ఎమోషనల్ పండాలో అక్కడ వాళ్ళు పండిస్తున్నారు, కానీ మనం ఫీల్ అవ్వట్లేదు. ఏదో ప్యాచెస్గా వెళ్ళిపోవడం జరిగింది. ఏ రకంగా వాళ్ళు అనుకుని ఫైట్ మాస్టర్స్ ఇలా డిజైన్ చేశారో కానీ అది మాత్రం మనకి 70mm రాడే. సో హీరోయిన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు హీరోయిన్కి ఇందులో స్పేసే లేదు. తీసుకొచ్చి ఇరికించారు ఏదో సాంగ్స్ గురించి ఏదో జోడిగా పెట్టాలని తప్ప సినిమాలో అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. హీరోయిన్తో పనే లేదు, అక్కడ కూర్చోబెట్టి కూలిచ్చినట్టుంది, అవసరమే లేదు. మన పెద్దిగాడు ఊరి కోసం అంటాడు, స్పోర్ట్స్ అంటాడు, కుస్తీ అంటాడు, రన్నింగ్ అంటాడు, ఇవన్నీ చకచక జరిగిపోతూ ఉంటాయి. లాజిక్స్ లేవు, ఓన్లీ మ్యాజిక్కే. సో సినిమా ఏదో అనుకున్నారు, ఏదో జరిగింది. ఇంత టైం తీసుకొని బుచ్చిబాబు గారు ఇంత పెద్ద స్టార్ని పెట్టుకొని ఇంత బిగ్ బడ్జెట్ పెట్టుకొని చాలా మటుకు బుచ్చిబాబు గారు డిసప్పాయింట్ చేయడం జరిగింది. డెఫినెట్గా సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది అంటున్నారు కొంతమంది, సెకండ్ హాఫ్ బాగుంది అంటున్నారు, ఓవరాల్గా సినిమానే సూపర్ అంటున్నారు, ఇంకొకరు ఓవరాల్గా సినిమా బొక్క అంటున్నారు. సో మొత్తానికి నా ఒపీనియన్ చెప్పేది, 0 ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోండి, మీకు నచ్చుద్ది. ట్రైలర్లు ఉన్నట్టు హైప్ ఇచ్చి సినిమాని బుచ్చిబాబు గారు హైప్ ఇచ్చినట్టు హైప్ మైండ్లో పెట్టుకొని పోతే కానీ సినిమా సో పెద్ద బొక్కలే కనిపిస్తాయి. సో ఏదో 0 ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని హ్యాపీగా వెళ్ళి చూసిరండి. లాజిక్ లేతకండి, ఓన్లీ మ్యాజిక్కే. బుచ్చిబాబు గారి గురించి ఇంకోటి ఏఆర్ రెహమాన్ గురించి చూడకపోవడమే మంచిది. స్క్రీన్ మీద రామ్ చరణ్ గారు ఎప్పుడు కనిపించినా చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే రామ్ చరణ్ గారు పని రామ్ చరణ్ చేసేసాడు, మిగతా వాళ్ళు చేతులు ఎత్తేస్తే మనం ఏం చేయలేము. బుచ్చిబాబుతో ఏఆర్ రెహమాన్తో రామ్ చరణ్ సినిమా తీయలేదు సారు, పోరాడాడు కానీ రిజల్ట్ మాత్రం తుస్సు. ఎస్, రామ్ చరణ్ గురించి చూడండి సినిమా. జై హింద్.